Enggak gue ya, oi. Unelo to enggak gue Ya, oi. Unelo to బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై రైతు జేఏసీ నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 8 గ్రామాల రైతులు 3 గంటల పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కౌన్సిలర్ రాజీనామాకు మరోసారి డెడ్ లైన్ విధించింది రైతు జేఏసీ. ఈ నెల 19 వరకు కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని తీర్మానం చేశారు. లేదంటే 20వ తేదీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటి ముట్టడిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ నెల 20 లోపు తీర్మానాన్ని ప్రవేశపెడితే పాలాభిషేకం చేస్తామని, లేదంటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో మరో రైతు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. రామేశ్వరపల్లి 2వ వార్డు గ్రామానికి చెందిన మర్రిపల్లి బాలకృష్ణ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అలర్ట్ అయిన స్థానికులు వెంటనే బాధితుడిని ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తరంగిణి, గత కొన్ని రోజులుగా అయితే ఏదైతే మాస్టర్ ప్లాన్ గురించి అయితే రైతుల్లో తీవ్ర వ్యతిరేకత అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా అయితే తమ డిమాండ్ ని ఏదైతే ఉందో ఆ డిమాండ్ అంతా నెరవేర్చే వరకు అయితే ఖచ్చితంగా మా మాస్టర్ ప్లాన్ ని రద్దు చేసేంత వరకు అయితే మేము పోరాటం ఆపమని చెప్పి ఒకవైపు రైతులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. గతంలో చూసుకున్నట్టయితే ఇదే విషయం పైన రైతులైతే ఒక రైతు రాములు అనే వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఈ ఏదైతే మాస్టర్ ప్లాన్ పైన అయితే తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతులని ఇంకా పెద్ద ఎత్తున అయితే యూనిటీగా ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సందర్భంలో ఈ ఏదైతే ఉద్యమం లాగా అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్టయితే మరో రైతు అయితే ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కామారెడ్డి టౌన్ లో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మర్రిపల్లి బాలకృష్ణ అనే వ్యక్తి అయితే ఆత్మహత్య సూసైడ్ చేసుకుని పరిస్థితి కనిపిస్తుంది. విషయం అదే తాగడానికి ఏదైతే ఆ పురుగు మందు అయితే తాగిన ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం చేసిన నేపథ్యంలో అయితే అక్కడ ముందరి నుంచే ఈ ఇష్యూ పైన అయితే పెద్ద మొత్తంలో అయితే అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ బాలకృష్ణ రైతు కూడా ఇట్లాంటి విషయం తాగడం పట్ల కూడా ఈ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా అయితే రైతులకు మేము
ఏదైతే మా భూములు దాదాపు 2000 పైచులకు అయితే పంట భూములు ఉన్నాయి. పంట భూములన్నీ కూడా మాస్టర్ ప్లాన్ కిందకైతే ఇట్లాంటి పరిస్థితి మాస్టర్ ప్లాన్ కిందకి వస్తే గనక మా ఎటు కాని పరిస్థితి అయిపోతుంది. 2 పంటలు పండే భూమి ఏదైతే ఉందో ఈ భూమి అంతా కూడా మాకు ఆధారం, మా జీవనాధారం ఇదే ఉంది. ఇది ఇట్లాంటి పరిస్థితి అయితే ఇదే కొనసాగితే ప్రభుత్వం నుంచి కూడా కరెక్ట్ స్పందన రాకపోతే ఇట్లాంటి సిచ్యువేషన్ మాకు తప్పదనే సంకేతాలు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తరంగిణి. మరోవైపు చూస్తున్నట్టయితే ఈ రోజు ఏదైతే రైతు కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అయితే దాదాపుగా 3 గంటల పాటు అయితే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలు తీసుకున్న కొద్దిసేపట్లోనే ఇలాంటి ఘటన జరగడం కూడా కలిచివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంతకుముందు ఏదైతే రైతులు 2-3 గంటల క్రితం ఏదైతే ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అయితే పర్టికులర్ గా అయితే అంటే ఈ నెల 20వ తారీఖున అయితే ఖచ్చితంగా ఏదైతే కౌన్సిలర్లు ఉన్నారో కౌన్సిలర్లు అందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేయాలి. అదే వైపు ఇక్కడ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కూడా ఖచ్చితంగా వీళ్ళతోటి అయితే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ఈ తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టాలి. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్ ని ఖచ్చితంగా రద్దు చేసే విధంగా అయితే చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న పరిస్థితి ఉంది. ఇట్లాంటి ఘటన ఏదైతే మాస్టర్ ప్లాన్ ని కనుక వెనక్కి తీసుకోకపోతే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి చేస్తామని చెప్పేసి రైతులు ఆల్రెడీ కార్యాచరణ వాళ్ళ ఏదైతే 4 రోజుల కార్యాచరణ అయితే స్టార్ట్ చేసుకున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడము ఈయన ఏదైతే ఆత్మహత్య చేసుకోవడం కూడా ఈ ముందు నుంచి ఉన్న పరిస్థితి ఇంకా పెద్దగా చేసే అవకాశాలు కూడా అంటే చూసుకున్నట్టయితే ఇంకా పెద్దగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా అంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగకపోతే ఎలాంటి పరిణామాలైనా జరిగే పరిస్థితి అనే సంకేతాలు అయితే ఈ రైతులు చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తరంగిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు పరిచయం చేయి, ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడాడు కాబట్టి ఇక్కడ పట్టా భూమి అంటే ఏంది, చిరాయి అంటే ఏంది, ఖారీజ్ ఖాతా అంటే ఏంది మాకు మా తండ్రులకే తెలియదు.